ఏడవడం, బాధపడడం సహజం, సాధారణం. కానీ అదే శ్రమలలో ఆనందించడం మాదిరి జీవితం. అందరూ ఆమేనన్నారా? దైవజనుడైన పౌలు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని సార్వత్రిక సంఘాన్ని ఒక అద్భుతమైన వర్తమానాన్ని పాస్ చేశాడు. ఆనందించమని చెప్తున్నావు. ఎక్కడ రాసావు పౌలా ఈ మాట అంటే? రాజభవనంలో కాదు, సకల సౌఖ్యాలతో నిండుకున్న సందర్భంలో కాదు, ఒక 4 అడుగు జైల్లో, నిలువలేని జైల్లో, సరైన వెంటిలేషన్ లేని జైల్లో, తినటానికి సరైన ఆహారం లేని జైల్లో, దెబ్బలతో ఒళ్ళంతా కుమిలిపోయిన ఆ దుఃఖము, ఆ బాధ, వేదన అతను ఏమాత్రం పట్టలేదు. ఆ అమానుష్యమైన శ్రమలలో ఆయన రాసిన లేఖ, మీరు ఆనందించండి.